విజయనగరం ముందు రా. టవల్స్ ఉంటే ఆడ కూడా వేసుకుంటూ పోయినా లేడీస్కి టవల్స్ అని ఉంటే అమ్మా ఇక కార్ సైకిల్ ఫ్యాన్లు కట్టేసి ముందు రెండు వేసి డైరెక్ట్ మనకి ఇస్తుందా ఎస్పీకి పర్మిషన్ ఇవ్వాలి. మనం తను పంపించారు. ఆ రోజు తయారు చేసామన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి నిరసన కార్యక్రమం విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి సర్కారుపై నిరసన గళం మార్చి 12వ తేదీన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థుల తరపున విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఆయన ఎన్ని కలలు కన్నాడు, ఆ కళలను సాకారం చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాడనేది ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రోజును చూస్తే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆనవాళ్ళు ఏమీ కనపడకూడదు, వాటి మీద మసిపూసేసి ఈ రోజున విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన నిరసన గళం వినిపిస్తూ విద్యార్థులకు మంచి జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని సంఘాలతో కలిసి ఈ యొక్క మార్చి 12వ తేదీన నిరసన గళం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం సందర్భంగా మరి ప్రత్యేకంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమస్యలపైన కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యార్థుల యొక్క జీవితాలు వారి భవిష్యత్తు గురించి ఆ సమస్యల గురించి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం పైన విద్యార్థుల తల్లిదండ్రులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రంలో అన్నీ ఉంటాయి. ఈ కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి డిమాండ్లతో మనం ఇచ్చేటువంటి వినతి పత్రం ఏమిటి అంటే 5 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంటు వసతి దీవెన కింద ఇవ్వవలసిన 4,600 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇప్పటి వరకు ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలని, కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలను మీ యొక్క కుటుంబాల వారికి అమ్ముకుని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి ఉంచాలని ప్రత్యేకంగా ఈ డిమాండ్స్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా కూడా ఇంతకుముందు మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఆయన మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప ఎంతసేపు ఓ ప్రెస్ మీట్ పెట్టారంటే గత 5 సంవత్సరాల్లో జరిగిపోయింది, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల విధ్వంసం జరిగిపోయింది, అందుకనే అభివృద్ధి లేదని చెప్పడం. ఏం విధ్వంసం జరిగింది చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏమి లేదు. అభివృద్ధి జరిగింది. ప్రతి పేదవాడి కుటుంబం ఆనందంగా గడిపాడు. పేదవాడి బిడ్డ చక్కగా చదువుకుంటూ ఫీజు రీయింబర్స్మెంట్తో కానివ్వండి, ప్రతి కార్యక్రమాలు వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని విధాలకు కూడా సహాయం జరిగింది. మరి ఈరోజు చూస్తుంటే అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేసుకుని సొమ్ము చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేయడానికి వైఎస్ఆర్సీపీ హయాంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, అందులో 5 కళాశాలలు ప్రారంభించడం కూడా తరగతులు ప్రారంభించడం కూడా జరిగాయి. అది మన అందరికీ తెలుసు. మిగిలిన వాటిలో తరగతులు ప్రారంభించవలసి ఉంది. కానీ వాటిని ప్రైవేటీకరించడానికి ఆ ప్రయత్నాల్లో కూటమి సర్కారు ముందంజలో ఉంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయటం అనేది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించేయాలి. 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే 8,000 కోట్లకు పైగా నిధులు ఒకేసారి 17 వైద్య కళాశాలలకు నిర్మాణానికి శ్రీకారం చుట్టి విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాల 2023లో ప్రారంభించడం జరిగింది. అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలు కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది అందరికీ తెలిసిందే. 2019 రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలే ఉంటే 2019 వరకు 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టి ధైర్యంగా ముందుకు సాగినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచుదామని కేంద్రం ఓ పక్కన ప్రభుత్వం ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి కొత్తగా 10,000 మెడికల్ సీట్లు దేశవ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం పరుచుకోవడానికి ముందు చూపుతో వ్యవహరించాల్సిన ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు
ఎంతో ముందు చూపుతో వ్యవహరించి 17 మెడికల్ కాలేజీలు శ్రీకారం చుట్టారు. ఈ రోజున ఈ ప్రభుత్వం అయితే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, మన గతంలో 100 సంవత్సరాల నుంచి 11 ఉన్నాయి, ఈయన ఒక్కడే 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించాడు కాబట్టి ఆ పేరు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి అనేది అక్కడ రూపం కనపడకూడదు, ఆయన డెవలప్మెంట్ కనపడకూడదని ఆయన మనసులో ఏమొచ్చింది అంటే ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేయాలా, అమ్ముకోవాలా, అమ్ముకుని ప్రజలకి మాయ చేయాలా. మరి అలాంటి పరిస్థితులు 17 మెడికల్ కాలేజీల ద్వారా 2250 మెడికల్ సీట్లు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మీరేమో మాకు మెడికల్ సీట్లు అవసరం లేదు, మా కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ కేంద్రానికేమో మాకు సీట్లు అవసరం లేదని లేఖ రాసిన అటువంటి ప్రభుత్వం ఈ రోజున ఈ ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ గమనించాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచన కూడా చేసుకోవాలి. ఒక్కో కాలేజీలో 150 సీట్లలో అడ్మిషన్లు పొందినటువంటి విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పులివెందుల కళాశాలలో ప్రారంభించడానికి గత ఏడాది నుండే చర్యలు తీసుకుంటే ఎస్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ అక్కడ సెకండరీ హెల్త్ ఆసుపత్రులను బోధనా ఆసుపత్రులుగా అభివృద్ధి, వేగంగా వైద్య కళాశాలను నిర్మాణం చేయడం జరిగింది. దీంతో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో 80% సివిల్ పనులు పూర్తి చేసి మిగతా 12 కాలేజీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం కొత్త కాలేజీలను వాటి ద్వారా పేద విద్యార్థులు వచ్చే సీట్లను అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాం. మీరు చేపడుతున్నటువంటి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి దుస్సాహసాన్ని మేము ఖండిస్తున్నాం కూడా. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, ప్రభుత్వ ఆధీనంలో కాలేజీలు నడపాలని కూడా మేము రేపు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇవన్నింటి కూడా ఈ సమస్యలపైనే మేము యువత పోరు కొనసాగించడానికి సిద్ధమయ్యాం. రేపు 12వ తేదీన మరి విద్యార్థుల తల్లిదండ్రులు మాతో కలిసి వచ్చేటువంటి అనేక ప్రజా సంఘాలతో కలిసి మేము ఈ యొక్క యువత పోరుబాట కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతూ ఈ యొక్క సమస్యలపైన ఈ ప్రభుత్వం పైన ప్రతి సమస్య పైన కూడా పోరుబాట సాగించి ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకు కళ్ళు తెరిపించేలాగా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క సమస్యలపైన పోరాటం చేస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ మహానుభావుడి యొక్క విగ్రహం దగ్గర ఆయనకు పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి యువత కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ఉదయం 9 గంటలకల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం వద్ద అంటే ఫైర్ స్టేషన్ సెంటర్కి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమం ఈ నెల 12వ తారీఖున జిల్లా వ్యాప్తంగా జిల్లా 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన యువత తల్లిదండ్రులు, నిరుద్యోగులు, అలాగే విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఆ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మార్చి 12వ తారీఖున. కాబట్టి ఆ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి
ఇక్కడ నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ మా మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి మా యొక్క నిరసన గలం ప్రారంభిస్తాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ 2014-19లో విద్యార్థులందరికీ కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ తల్లి దీవెన కానీ ఇవన్నీ కూడా సగంలో నిలిపివేసి విద్యార్థులందరూ నిరుద్యోగుల్లాగా తయారయ్యి ఉపాధి లేని కార్యక్రమం జరిగింది. 2019 తర్వాత మళ్ళీ 93% జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా విద్యా దీవెన అందజేసి విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మఒడి వేసి వీళ్ళందరికీ స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో అన్ని ప్రైవేట్ స్కూల్ లాగా తయారు చేసి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం చదువు పెట్టి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే విధంగా పై తరగతుల వారు అందరూ కూడా మధ్యతరగతి వారి కన్నా కూడా ఏమీ ఎక్కువ కాదు, దిగువ తరగతి వారు మధ్యతరగతి వారు కూడా విదేశీ విద్య అవలంబించవచ్చు. దానికి మా ప్రభుత్వం చేయూతుంటుంది. ఈ జగనన్న ఎప్పుడు మీ తోడుంటాడని భరోసాగా ఆయన చేయటం జరిగింది. ఇవాళ మళ్ళీ 24 ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క విద్యాదీవెన తుంగలో తొక్కి విద్యార్థులందరినీ ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ పడక కళాశాల యాజమాన్యం వారికి హాల్ టికెట్లు ఇవ్వక వారందరూ కూడా ఎగ్జామ్లు రాయకోకుండా అన్ని కాలేజీల నుంచి బహిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా విద్యాదీవెన కార్యక్రమంలో ఉన్న ఈ ఫీజు రీంబర్స్మెంట్ కాలేజీలన్నింటికి వేసి ఈ విద్యార్థులందరికీ వారు చదువుకునే అవకాశం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మా జిల్లా నాయకులు శ్రీ డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎల్లుండి జరగబోయే యువత పోరు అనే గొప్ప కార్యక్రమానికి ఈ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ఘోరమైన తప్పిదాలు ప్రజలందరికీ చూపిస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ పార్టీ పిలుపునిచ్చింది రేపు ఎల్లుండి 12వ తారీఖున యువత పోరుబాటకు. ప్రతి పేదవాడు చదువుకోవాలి, పేదరికంలో ఉన్న విద్యార్థులకు చేయూతనిచ్చి చదువు చదివించి తద్వారా ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ భవిష్యత్తును కాపాడాలనే నినాదంతో ఈ పేదవాడి చదువుకి శ్రీకారం చుట్టిన రాజశేఖర రెడ్డి గారి ఆదర్శంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్ళి పేదవాడిని, ముఖ్యంగా ఆ ఉన్నత చదువులు చదువుకోవటానికి అనేకమైన పథకాలను, ఉచిత పథకాలను ఇచ్చి పేద ప్రజలను ఆదుకున్న మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకాలన్నీ ఆపేయటమే కాకుండా మరి వాళ్ళు అనేకమైన శుష్క వాగ్దానాలు చేసి అధికారం చేపట్టారు. అవి మర్చిపోయారు. దాన్ని గుర్తు చేస్తూ, అయ్యా మీరు అధికారం చేపట్టినప్పుడు ఏమేం మాటలు చెప్పారు అవి గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా ఈ విద్యార్థులకు, యువతలకు రావాల్సిన ఈ క్వార్టర్లీ పన్నుని దాదాపు 4,600 కోట్లు మీరు రిలీజ్ చేయాలి. తద్వారా ప్రతి పేదవాడు చదువు ఆగిపోకుండా చదువుకు ముందుకు కొనసాగించాలి. అలాగే ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 మరి స్టైఫండ్ కింద, పెన్షన్ కింద ఇస్తా అన్నారు. మీరు అది కూడా ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరు ఆ మెడికల్ కాలేజీలు వద్దు అని అది ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నారు. మీరు దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి పేద విద్యార్థి చదువుకోవడానికి కావలసిన ఆ క్వార్టర్లీ పన్ను ఏదైతే ఉందో, ఆ ఫీజు ఏదైతే ఉందో, ఆ 4,600 కోట్లు వెంటనే రిలీజ్ చేయండి. అలాగే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం అనేది కూడా ఆపేయండి. అలాగే
ప్రతి నిరుద్యోగ యువతకు 3,000 నెలకు చెల్లించేస్తామన్నారు. మీరు దాన్ని కూడా అమలు చేయాలని కోరుతూ రేపు 12వ తారీఖున జరగబోయే ఈ పోరుకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇది బాగా బలంగా జరగబోతుంది. కాబట్టి ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రజలు, నిరుద్యోగ యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ క్యాడరు అందరూ ఇచ్చేసి దీన్ని విద్యార్థి విభాగం అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. రేపు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి యువత పోరు కార్యక్రమం అనేది 12వ తారీఖున జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిరుపేద అనే ప్రతి వ్యక్తి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒక ఉన్నతంగా చదువుకోవాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా అమ్మఒడి పథకం, అదేవిధంగా విద్యా దీవెన, అదేవిధంగా విద్యా కానుక అనేటువంటి ఎన్నో పథకాలు అనేది రచించడం జరిగింది. అటువంటి పథకాల వల్ల ఎంతోమంది ఉన్నతమైన స్థానంలో ఈరోజు ఒక అభివృద్ధి చెందడం జరిగింది. అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి సమయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి అటువంటి పథకాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్ కానీ, అదేవిధంగా అమ్మఒడి పథకాలు కానీ వెనక్కి నెట్టేసి కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% జెండా ఎగరేయాలంటే రేపు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క రేపు కార్యక్రమంలో సపోర్ట్ చేసి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాల్సింది కోరిక. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టి అవి అమలుపరచకుండా ఈరోజు విద్యార్థుల్ని మరియు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న తీరుకు నిరసనగా మా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరసన కార్యక్రమానికి మార్చి 12వ తేదీన పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్ వరకు దాదాపుగా 18,000 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన రూపంలో నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పడం జరిగింది, పూర్తిగా విద్యార్థులకి ఫీజులు మేమే చెల్లిస్తామని చెప్పి. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది. ఈరోజు దాదాపుగా 5 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు ₹1 కూడా విద్యార్థులకి చెల్లించకుండా వాళ్ళని పూర్తిగా మోసం చేయడం జరిగింది. దాదాపుగా ఈరోజు 4,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఫీజులు కట్టిందే మేము హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి ఈరోజు విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది, ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మేము అండగా నిలబడతాం, ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించే వరకు కూడా మేము మీ తరపున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వాళ్ళకి ఖచ్చితంగా ఏవైతే 4,500 కోట్లు బకాయిలు ఈ ప్రభుత్వం పడిందో అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థులు మరియు యువత ఆధ్వర్యంలో రేపు 12వ తేదీన ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. దాదాపుగా 9 నెలలు కావస్తూ ఉంది, ఎవరికి కూడా ₹1 కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. వీళ్ళు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మేము ఈ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన యువత కానీ నిరుద్యోగులు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 12వ తారీఖున జరగబోయే యువత పౌరు కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా
ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు పార్టీ కార్యాలయంలో ఏలూరు కోఆర్డినేటర్ జేపీ గారు, అలాగే చింతలపూడి కోఆర్డినేటర్ విజయరాజు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ వంప చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నది తీసుకొచ్చి దేశానికే దిక్కుసూచిగా నిలబెట్టిన నాయకుడు. ఒక ఇంజనీరింగ్ చదవాలంటే అప్పట్లో 2004కు ముందు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి 10 లక్షలు 20 లక్షలు కట్టి చదువుకునేవారు. ఒక రిక్షా కార్మికుడు కానీ, ఒక తాపీ మేస్త్రి కొడుకు కానీ, ఒక చిన్నకారు రైతు కొడుకు కానీ ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా అసలు అందుబాటులో ఉండేది కాదు. అలాంటిది ఆ మహానేత ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఆ దేవదేవుడు నాకన్నా మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెప్పని మరి ఆ రాజశేఖర రెడ్డి గారిని ఆయనలో విలీనం చేసుకుంటే, మీ అందరికీ నేనున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానని చెప్పి ఆయన ఈ రాష్ట్రానికి నేనున్నానని చెప్పి ఆయన చేసిన కార్యక్రమాల్లో ఆయన ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఈయన అమ్మఒడి అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరూ చదువుకోవాలని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ చేస్తే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజ్ తెచ్చిన నాయకుడు. పక్కనున్న మనలో విడిపోయిన తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకపోయినా మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజ్ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మొన్న జరిగిన ఎలక్షన్లో అన్ని అబద్ధాలు ఆడి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసించి వంచన చేసింది. ఇవాళకి నిరుద్యోగ భృతి అన్నారు. 9 నెలలైంది. 3,000 × 9 27,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగుడికి ఇవ్వాలి. అలాగే చదువుకున్న విద్యార్థులకి బకాయిలు బోర్డంతా. కాలేజీలు చూస్తే బయటికి పంపించేసి వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద గేటు బయట కూర్చోబెట్టుని ప్రెస్లో వచ్చిన ఫోటోలు మీకు కూడా తెలుసు. ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే మీరిచ్చిన హామీల్ని వెంటనే అమలుపరచాలని ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్ని జిల్లా కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏలూరు నుంచి అధిక మొత్తంలో మన కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి తల్లిదండ్రులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.